నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మానసిక సమస్యలతో బాధపడే ఉండుంటాం. అలాగే ఈ మానసిక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అలాగే మరి మానసిక సమస్యలు వచ్చినట్లయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాటి నుంచి బయటపడాలి అనే విషయాలను ఈరోజు ప్రత్యేకంగా మనం చర్చించుకుందాం. అలాగే మన ఫిజికల్ స్ట్రెంగ్త్ హెల్త్ బాగుండాలి అంటే మన మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి దాన్ని ఏ విధంగా మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అనే విషయాలు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మానసిక సమస్యలు అనేవి కూడా చాలా రకాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే టెన్షన్ వస్తుంది, డిప్రెషన్, యాంగ్జైటీ, వరీ అవుతూ ఉంటారు ఎక్కువగా. అలాగే మరి వీటి గురించి కూడా ప్రత్యేకంగా ఈరోజు చర్చించుకుందాం. అలాగే నెగిటివ్ థాట్స్ కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు, కానీ నెగిటివ్ థాట్స్తోనే వాళ్ళ లైఫ్ అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. మరి ఈ నెగిటివ్ థాట్స్ని దూరం చేయాలంటే ఏం చేయాలనే విషయాలు కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి వీటి గురించి పూర్తి సౌకర్యంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వాటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 11 నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడవచ్చు. మరి వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ మానసిక హెల్త్ ఆరోగ్యం అనేది చాలా బాగుండాలి. స్ట్రాంగ్గా ఉంచుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి మనం బయటపడగలం అంటాం. కానీ మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం కూడా అదొక పెద్ద టాస్కే. మరి దాన్ని ఏ విధంగా మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటారు? ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ ఫిట్నెస్, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైమ్స్. ఇందాక ఎట్లయితే మీరు చెప్పినట్టు నెగిటివ్ థాట్స్ అన్నది మన యొక్క బ్రెయిన్ లోపల దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఫోర్మాన్ అండ్ నెగిటివ్ ఫోర్మాన్. ఎట్లయితే ఒక్కసారి గనక మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మనకేదైనా ఒక నెగటివ్ ఆలోచన కనుక వస్తే ఆ నెగటివే తిరుగుతుంటుంది. ఏదైనా పాజిటివ్ ఆలోచన వస్తే ఆ పాజిటివిటీనే పెరుగుతూ ఉంటుంది. బికాజ్ యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. అయితే మొదటి నుంచి కూడా మన యొక్క హ్యూమన్ బ్రెయిన్ ఇట్స్ ఓన్లీ 2 million years ఓల్డ్. ఈ 2 million years ఓల్డ్ కూడా ది పర్పస్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఓన్లీ సర్వైవల్ అండ్ సర్వైవల్ అలోన్. ఆ సర్వైవల్ తప్పించి ఏదైనా సంతోషంగా ఉందాము, హ్యాపీగా ఉందాము, ఏదైనా సాధిస్తాము, ఏదైనా మనం బ్రేక్ త్రూ చేద్దామన్నది దానికి లేదు. అందుకోసమని చెప్పి ఎవరైనా బై ఛాన్స్ ఎవరైనా తప్పు చేసినా కూడా, అరే నాయన ఇది నువ్వు తప్పు చేసావు, ఇట్లా ఎందుకు చేసావు అంటే ఎవ్వరు కూడా వాళ్ళ తప్పు ఎప్పుడూ ఒప్పుకోరు. ఎందుకు చెప్పాలా? వాళ్ళది ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ ఎ సర్వైవల్ of the mind, because mind is the linearly arranged, multi-sensory, total record of the successive moments of now called as stack. ఎట్లయితే మనం ఒక దుకాణంలో అన్నీ మనము ఒక స్టాకింగ్ చేసి పెడతామో అదేవిధంగా మన ఆలోచనలు కూడా మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు సైలెంట్గా ఉన్నా కూడా ప్రతిదీ కూడా మన బ్రెయిన్ లోపల రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మనం ఏం చేసినా చేయకపోయినా నిశ్శబ్దంగా కెమెరా నుంచి అది హార్డ్ డిస్క్ వెళ్ళి ప్రతిదీ కూడా అది లేదా రికార్డ్ అవుతూనే ఉంటుంది. అయితే మనం చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క నెగిటివ్ థాట్స్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా నూరిపోస్తారు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళుగా నడుస్తుంటే అరే కింద పడిపోతారా, అరే ఎరడు మీద అవుతావు. ఏదైనా మీరు కనుక ఏదైనా బై ఛాన్స్ స్కూటీ తీసుకొని మీరు కనుక దట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ది ఈ స్టూడియోకి వస్తున్నారనుకోండి, అయితే మరి అప్పుడు అందరూ ఏమంటారు, అయ్యో చాలా జాగ్రత్తగా ఉండు, ట్రాఫిక్ ఉంటుంది, ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు అని చెప్పేసి కంటిన్యూస్గా సంథింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఆల్రెడీ. ఎందుకంటే మన యొక్క నెగిటివ్ థాట్స్ ఈ యొక్క కోవిడ్ టైమ్స్ లోపల చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతైతే నెగటివిటీ అన్నది, ఇప్పుడు నెగటివ్ థాట్స్, నెగటివిటీ అంటే ప్రతిదీ కూడా ఒక పటాపంచలు అయిపోయినటువంటి పరిస్థితి మనం పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద రీసెర్చ్ జరిగింది ఇండియా మీద. ఏంటంటే అంటే ఈ యొక్క కోవిడ్ టైమ్స్ లోపల మానసిక పరిస్థితి అందరిది ఎలా ఉంది, అందులో ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో ఏంటి అంటే 43% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. 43%.
ఆ 43% డిప్రెషన్లో ఉన్నారు. ఆ 43%లో కూడా ఆల్మోస్ట్ 23% దే ఆర్ హ్యావింగ్ ది ఏంటంటే మైల్డ్ డిప్రెషన్. ఇంకా దాని తర్వాత ఇంకొక 12% దే ఆర్ హ్యావింగ్ ది మోడరేట్ డిప్రెషన్. మిగతా వాళ్ళు సివియర్ డిప్రెషన్. అయితే ఈ 3 రకాలు కూడా దీన్ని విభజించారు. అంటే 100 మందిలో 43% మంది ఒక ఈ నెగటివిటీ వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO వాళ్ళు ఏమన్నారు చెప్పాలా, ఈ కోవిడ్ కన్నా కూడా ఈ యొక్క నెగటివిటీ, ఈ టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఈజ్ కిల్లింగ్ ది మోర్ పీపుల్. ఇప్పుడు చాలామంది ఎకానమీని షట్ డౌన్ చేయడానికి కూడా భయపడే కారణం ఏంటి? దానివల్ల ఇంకా ఎక్కువ సూసైడ్ జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువగా ఏంటంటే చాలా కష్టాలు కలుగుతోంది. ఆ యొక్క టెన్షన్కి ఇంకా ఎక్కువ అవుతున్నారని చెప్పేసి నౌ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ది ఎకనామిక్ లాక్డౌన్. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఈ నెగటివ్ ఫోర్మాన్ అంటే మనము వన్ ఆఫ్ ది థింగ్స్ ఈస్ హౌ టు ఓవర్కమ్ అవర్ వరీ, యాంగ్జైటీ, టెన్షన్ అండ్ డిప్రెషన్. అది ఇవాళ మన యొక్క టాపిక్. ప్రతి వాళ్ళు కూడా ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, ఎవరికైనా కొద్దిగా దగ్గుతున్నా కూడా మీ అమ్మ వస్తుంది, మీ నాన్న వస్తారు, ఇంట్లో వాళ్ళు వస్తారు, అన్నదమ్ములు వస్తారు, అందరు వచ్చి ఎలా ఉన్నావు అమ్మా, జ్వరం వచ్చిందా, ఎలా ఉన్నావు, ఏంటి, ఆర్ యూ ఓకే, నీకేమైనా తీసుకురావాలా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంతగా వాళ్ళు ఏదో పరామర్శిస్తారు. మరి ఇంతగా పరామర్శించినప్పుడు అదే కనుక ఏదైనా చిన్న వరీ, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ కనుక వస్తే ఏమైంది, దొబ్బుడైందా నీకు, అన్ని విధాల బాగానే ఉన్నావు కదా, నీకేమైంది, హ్యాపీగా కూర్చొని పని లేక నువ్వు లేదా ఇటువంటి రకమైన అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని నువ్వు లేదా డిప్రెషన్లో ఉంటున్నావు అని చెప్తారు. అవునా కదా? సరే, అయితే కాలర్ ఉన్నారు, మాట్లాడే కంటిన్యూ చేద్దాం డిస్కషన్. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో సైకాలజిస్ట్ ఉన్నారండి రాధాకృష్ణ గారు, మాట్లాడండి వారితో. ఓకే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అది కోవిడ్ మామూలుగా ఫీవర్ ఉన్నా, మామూలుగా గొంతు నొప్పి ఉన్నా అదే టెన్షన్ అని చెస్ట్ పెయిన్ వచ్చిందని మొన్న హాస్పిటల్కి వెళ్ళామండి. టెస్ట్ చేపిస్తే ఏది లేదు. అది ఇంకొకటి ల్యాండ్ విషయంలో కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయి. దాని గురించి బాగా ఆలోచించడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. దానికి ఎట్లా ఏం చేస్తే తగ్గిద్దని అర్థం కావచ్చు. దీని వర్రీ ఈజ్ లైక్ ఎ రాకింగ్ చైర్ అంటారు. అంటే మన పడక కుర్చీ ఉంటుంది చూసారా, వరీ ఈజ్ లైక్ ఏ రాకింగ్ చైర్. ఇట్ కీప్స్ యూ బిజీ బట్ ఇట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనము పడక కుర్చీలో కూర్చొని ఊగుతూనే ఉంటాము. అది ఎక్కడికైనా తీసుకెళ్తుందా? ఎక్కడికి తీసుకెళ్ళదు. చింతా చితాహే అంటారు. అంటే వరీ అండ్ యాంగ్జైటీ అండ్ టెన్షన్ అన్నది అదొక చిత, అంటే బట్ ఎట్లయితే మనిషి పోయిన తర్వాత చిత మీద పడుకోబెట్టినట్టు అట్లా అన్నమాట. అంటే ఆ యొక్క చిత అన్నది అంటే ఒక్కసారి మనిషి ఒక్కసారి చేస్తాడు, కానీ ఈ వరి మాత్రం ప్రతిరోజు అంటే దాంతో చస్తూ బతుకుతూ ఉంటారు. అందుకోసమని చెప్పి వరీ ఈజ్ ఏ యూజ్లెస్ థింగ్. అంటే వరీ అన్నది మనకొక పే ఆఫ్ లాంటిది. అంటే ఏమవుతుంది, చాలామంది కూడా మనము నెగటివ్ థాట్స్ని మనం ఎంటర్టైన్ చేస్తాము. ఎట్లా అంటే ఈ మధ్య కాలం లోపల ఈ నెగటివిటీ, ఇప్పుడు మీకేవో పర్సనల్ సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, అయితే ఏమనుకుంటారు, ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, ఎట్లాగా అని చెప్పేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. టెన్షన్ లీడ్స్ టు యాంగ్జైటీ, యాంగ్జైటీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్, అండ్ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు డిప్రెషన్. ఒక్కసారి డిప్రెషన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే మనిషి చేయగలిగిన పనులు కూడా చెయ్యలేడు. అందుకోసమని చెప్పి ఈ టైం లోపల ప్రతిదానికి భయమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాగ్రత్త పడాలి కానీ కోవిడ్ గురించి భయపడొద్దు అని చెప్తాను. అంటే జాగ్రత్త పడాలి కానీ
భయపడవద్దు అని. ఎందుకంటే భయపడడం వల్ల అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు లేదా ఈ యొక్క కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ కోవిడ్ టెస్ట్ లోపల మీకు నెగటివ్ వచ్చింది, ఏమీ లేదు, చాలా సంతోషకరమైనటువంటి విషయము. కానీ దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ యావరేజెస్. లా ఆఫ్ యావరేజెస్ ఏంటి? అసలుకి అంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో కొంతమందికే ఏంటంటే కోవిడ్ చాలా మైల్డ్గా సోకింది. మైల్డ్, మోడరేటు, సివియరు. అయితే ఎవరికైనా మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఈ యొక్క రీసెర్చ్ ఏం చేసిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారమే నిజంగానే ఎవరికైనా కరోనా సోకినా కూడా 100 మంది లోపల 0.80% మాత్రమే వాళ్ళ లోపల డెత్ సంభవించింది. చనిపోయిన వాళ్ళల్లో అంటే కరోనా వచ్చిన వాళ్ళల్లో 100 మందిలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. 0.80%. ఆ 0.80%లో కూడా ఎవరికి అంటే డెత్ సంభవించినాయి అంటే అయితే ఎవరికైతే హెల్త్ సరిగ్గా లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సివియర్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందో, ఎవరికైతే శ్వాస లోపల వీక్గా ఎవరికైతే లంగ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకు మాత్రమే అది లేదా ఎఫెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు 100 మందిలో 1% కూడా ఇందులో మరణాలు సంభవించలేదు. అందుకోసం ఏంటి, లా ఆఫ్ యావరేజెస్ లోపల 99% రికవరీ రేట్ ఈజ్ వెరీ గుడ్. అది ప్రపంచంలోనే మన రికవరీ రేట్ ఈజ్ ఎక్సలెంట్. అంటే మన వాళ్ళలో అందరూ కూడా మనకు రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. అందుకోసం అని చెప్పి మీరు లేదా అనవసరమైన టెన్షన్ పొద్దు నుంచి సాయంత్రం ఏమవుతుందో, నాకు గనక కరోనా వస్తే ఎట్లా, నా పిల్లలకు వస్తే ఎట్లా, నా భార్యకు వస్తే ఎట్లా, నా భర్తకు వస్తే ఎట్లా, వీళ్ళు వస్తే ఎట్లా అంటే ఏం లేదమ్మా. అందులోపల జాగ్రత్తలు తీసుకోవాలంతే. అంటే ఒక జాగ్రత్త అంటే మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లోపల జాగ్రత్త తీసుకుంటాం కదా, అదేవిధంగా మనం కూడా ఈ యొక్క కరోనాతోటి సహజీవనం చేయాల్సి వచ్చినటువంటి మనకు పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసం సో సింపుల్. అంటే ఇంతవరకు కూడా మీరు కానీ మాస్క్ కనుక పెట్టి, నేను ఇప్పుడు స్టూడియోలో ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాతే నేను మాస్క్ తీసేశాను. అంటే ఏంటి, SMS మళ్ళీ చెప్తున్నా, అంటే సోషల్ డిస్టెన్సింగ్. ప్రతి వాళ్ళు కూడా 3 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత మాస్క్ పెట్టుకోండి. అంటే ఎవరైతే కోవిడ్ హాస్పిటల్స్ హెడ్స్ అమెరికా లోపల, లండన్ లోపల మా కజిన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పింది వెరీ సింపుల్. మేమే జాగ్రత్తగా ఉంటున్నాము. మాస్క్ కనుక పెట్టుకున్నట్టయితే నాట్ ఈవెన్ 1%, అంటే ఎదురుగా వాడు కోవిడ్ పేషెంట్ అయినా వాడు కూడా మాస్క్ పెట్టుకోవాలి. మనం కనుక పెట్టుకున్నట్టయితే ఆ యొక్క ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ ఈవెన్ 1%. అందుకోసం 100% మాస్క్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటి, శానిటైజేషన్ ఏంటి, ఆ సబ్బులతోటి చేతులు కడుక్కోవడం. ఒకవేళ వాటర్ ఫెసిలిటీ కనుక లేకపోయినట్టయితే మీరు కంపల్సరీగా ఒక చిన్న మీరు ఏదైతే ఈ శానిటైజర్ది ఒక చిన్న బాటిల్ చేతిలో పెట్టుకొని మీరు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. భయం కనుక పడ్డట్టయితే ఏమవుతుంది, మీ లోపల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి దాంతో మీకు ఆ వరి, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ వస్తుంది. దాని నుంచి మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అందుకోసం బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ బీ పవర్ఫుల్. సార్, అలాగే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండాలి అని చెప్తారు, కానీ కొంతమంది ఎక్కువ నెగిటివ్గానే ఆలోచిస్తారు. సో చాలా మంది నెగిటివ్గా ఆలోచిస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ను కూడా వాళ్ళు లాస్ చేసుకుంటారు. సో మరి నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ కన్వర్ట్ అవ్వాలంటే ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, లేదంటే మనం మన థింకింగ్నే మార్చుకోవాలా? అసలు ఎలా పాజిటివ్గా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది అసలు? ఇప్పుడు నెగిటివ్ నుంచి మనం పాజిటివ్గా మారడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చెప్పాలా, వాళ్ళ ప్రయత్నం కూడా చెయ్యరు. మనము వాట్ యు సీ అంటే మనం విన్న దానికన్నా కూడా మనం చూసింది చాలా పవర్ఫుల్. అందుకోసం పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మంచి పుస్తకాలు చదవండి. అంటే దాన్ని ఏమంటారు చెప్పాలా, లీవ్ ఇన్ డేటెడ్ కంపార్ట్మెంట్స్. అంటే పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, present is a real present to your life. You can learn from the past, you can plan for the future, but you can take
మ్యాసివ్ యాక్షన్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్. అంటే ఈ క్షణమే మన జీవితం లోపల అస్సలైనది. అంటే ఒక క్షణం కింద జరిగిపోయింది, హిస్టరీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్షణం ఏం కాబోతోందో అది మన చేతుల్లో లేదు, అది లేదా భవిష్యత్తు. కానీ ఈ క్షణమే అది నిజం. అందుకోసం టేక్ మ్యాసివ్ యాక్షన్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్. అంటే ఈ క్షణం లోపల హౌ కెన్ ఐ బీ పాజిటివ్ అంటే దీన్ని ఏం చేయాలి తెలుసా? రీఫ్రేమింగ్ అంటారు. రీఫ్రేమింగ్ అంటే మనకి ఏ నెగటివ్ థాట్ వచ్చినా కూడా దాన్ని మనము రీఫ్రేమ్ చేసి మళ్ళీ పాజిటివ్గా ఆలోచించాలి. అది ఒక ఆలోచన మటుకే. ఆ యొక్క చిన్న ఆలోచనతోటి, ఒక చిన్న ఐడియాతోటి మీ జీవితమే మారిపోతుంది. ఆ రీఫ్రేమింగ్ ఏంటి? వీళ్ళకి వచ్చింది, వాళ్ళకు వచ్చింది, అదేదో క్రికెట్ స్కోర్ లాగా జనాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ టీవీ మీద కూర్చొని ఆ నెగటివ్ మైండ్ తోటి అయ్యేసరికి మనకు తెలియకుండానే మన లోపల ఒక రకమైన భయంతో కలగడం వల్ల ఈ నెగటివ్ ఆలోచనలు అంటే ఎట్లా వస్తుందంటే, యూ సో ఏ థాట్, you reap an action. You sow an action, you reap a habit. You sow a habit, you reap a character. You sow a character, you reap your destiny. To change your destiny, you have to change your thought. Yamatihi sagatihi. The way you think, so you become. మనమేంటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు న్యూస్ పేపర్ తెరిచినా నెగటివ్ న్యూసే. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏమైనా మన పాజిటివ్ న్యూస్ ఉంటుందా? ఉండదు. ఏదో ఒకటి, ఏదో జరిగిపోయిందన్న ఒక భయాందోళనలతోటి ఏమైందని చెప్తాము, రైట్? అంటే అదేమవుతుందని చెప్పాలా? ఆ యొక్క పొద్దుటి నుంచి మనం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే మనము కంప్యూటర్ లోపల గీగో అంటాము. గీగో అంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. వాట్ యు ఆర్ ఫీడింగ్, దట్స్ వాట్ ఇట్ కమ్స్ అవుట్. కంప్యూటర్లో మీరు ఏది ఫీడ్ చేస్తే అదే మీకు బయటకు వస్తుంది. అందుకోసం అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ స్టార్ట్ థింకింగ్ ఓన్లీ పాజిటివ్ థాట్స్. ఎట్లయితే మనం నెగటివిటీకి అడిక్ట్ అయినామో అదేవిధంగా మనం వీ కెన్ యాక్టివేట్ అవర్ పాజిటివ్ ఫోర్ మ్యాన్. ఆ పాజిటివ్ ఫోర్ మ్యాన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయినాడో మనం ప్రతి దాంట్లో పాజిటివే చూస్తుంటాము మనము. అందుకోసం అని చెప్పి నెగటివ్ థాట్స్ని రీఫ్రేమ్ చేసి మేక్ ఇట్ ఇంటూ ఏ పాజిటివ్ థాట్. దెన్ యూ విల్ బి హ్యాపీ, పీస్ఫుల్, యూ విల్ బి స్ట్రాంగ్ అండ్ యూ విల్ లీవ్ ఏ వెరీ పవర్ఫుల్ లైఫ్. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం వారితో. హలో. హలో సార్. హలో మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను ఈ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఈ సార్ది లైవ్ లో ప్రోగ్రామ్ చూస్తున్నా వరంగల్లో. మాట్లాడండి సార్తో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. మేడం ఇది నాకు కొంచెం ఇది మొన్ననే ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ జరిగిపోయారు. చెప్పండి. అయితే కొంచెం నాకు అప్పటి నుంచి కొంచెం నెగిటివ్ థాట్స్ అనేది బాగా వస్తున్నాయండి. ఓకే, 1 year నుంచి మీరు నెగిటివ్ థాట్స్తో బాధపడుతున్నారా? అంటే అదైతుంది కావచ్చు, ఇది అవుతుంది కావచ్చు. అంటే ఆ మధ్యలో మా ఫాదర్ జరిగిపోయినాక కొన్ని రోజులకు నాకు కొంచెం గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లం కాదు, హార్ట్లో బర్నింగ్ అవ్వడం అట్లా అవుతుంటే ఈ హార్ట్ కాస్తుంది కావచ్చు అని ఆ ఫీలింగ్, ఒకటి భయం అనేది బాగా ఫిక్స్ అవుతుంది. దానివల్ల ఎప్పటికీ నెగిటివ్ థాట్స్ అయితే అట్లా అవుతుంది కావచ్చు, ఇట్లా అవుతుంది కావచ్చు అని. ఓకేనండి, దానికి ఏం చేయాలో చెప్తారు సార్, వినండి. సో ఫ్యూచర్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే అనుకోవద్దు. అయితే సార్ వాళ్ళ ఫాదర్ చనిపోయారంట 1 year బ్యాక్. సో అప్పటి నుంచి కూడా తను ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం, ఒక రకమైన భయం, ఆందోళనతో ఉండడం అండ్ హార్ట్ బర్నింగ్గా అనిపించడం అనేది జరుగుతుందంట. సో ఇంకా ఎన్నాళ్ళు ఇలా క్యారీ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు, ఏం చేయాలి దానికోసం అని చెప్పి. ఒకటమ్మా, అంటే అనుకోనివి జరగడము, జరగాలనుకున్నవి జరగకపోవడము, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఇప్పుడు పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు దే ఆర్ గోయింగ్ టు లీవ్ ది వరల్డ్. మీ నాన్నగారు సడన్గా చనిపోవడం వల్ల, ఆ స్వర్గస్థులు కావడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఏ షాక్ ఫర్ యూ. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా క్లోజ్ ఫ్యామిలీ పీపుల్ పోయేసరికి దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ గ్రేట్ షాక్ ఇన్ టు యువర్ మైండ్. ఆ షాక్ వల్ల ఏంటి, మీరు చెయ్యగలిగే పనులు కూడా చెయ్యరు. ఇంతకుముందు మీ నాన్నగారు హ్యాపీగా ఇల్లు నడిపిస్తున్నారు, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
మీరు కూడా ఒక చిన్న పిల్లగాళ్ళగా నాన్నగారితో నాన్న ఎట్లా చెప్తే అట్లా మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ నాన్నగారు సడన్గా పోయేసరికి దెర్ ఈజ్ ఏమంటారు ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే మీ నాన్నగారి యొక్క అండర్ లేకపోయేసరికి సడన్గా బాధ్యతలు మీ మీద పడ్డాయి. దెర్ ఈజ్ అన్ యాంగ్జైటీ ఆఫ్ ది ఫ్యూచర్. నేను ఎలా ఉంటాను ఏంటి, అయ్యో నాకు ఇంత ప్రియాతి ప్రియమైన మా నాన్నగారు పోయారే, అయితే మా నాన్నగారు పోవడం వల్ల ఇంకా నా యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది. దానితో పాటు ఏంటి ఎక్కడో అక్కడ భయం ఉంటుంది. మా నాన్నగారు పోయినట్టే మా అమ్మ కూడా పోతుందేమో, మా అమ్మ పోయినట్టు ఇంకెవరైనా కూడా పోతారేమో అని ఒక భయాందోళనలు మనిషి లోపల కలిగినప్పుడు అదే యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎట్లా ఇంకా ఎట్లా ఇంకా ఎట్లా అని చెప్పేసి యు ఆర్ కంటిన్యూస్లీ ప్రాసెసింగ్ ది నెగటివ్ థాట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం కూడా చూస్తాము, మనం బయట మనిషిని ఎవరిని చూసినా కూడా ఎవరిని కలిసినా కూడా మనం పాజిటివ్గా ఆలోచించాము. వాళ్ళలో ఫస్ట్ ఏదో నెగటివిటీ కనిపిస్తుంది మనకి. మనం ఎదురుగా వాళ్ళ యొక్క నెగటివిటీ గురించి మాట్లాడతాం కానీ ఎదురుగా వాళ్ళ మంచి గురించి మాట్లాడము. కానీ మనం ఆ నెగటివ్ని మనం మాట్లాడకుండా ఎదురుగా వాళ్ళు పాజిటివ్ ఏంటి అని చెప్పి మీరు కనుక ఆలోచించినట్టయితే మీకు ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీ లైఫ్లో జరిగినటువంటి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్ అనే ఒక రూల్ ఉంది. అంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. అంటే మనకు ఎన్నో విధాలుగా మనం అదృష్టవంతులం. ఏంటి, మన యొక్క చేతులు కాళ్ళు చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆయన జీవితంలో ఏ విధంగా తన యొక్క కష్టాలు నష్టాలని ఏ విధంగా అతను అధిరోహించాడు, ఏ విధంగా అధిగమించాడు, అది మీరు ఎప్పుడైతే దాన్ని మీరు నెమరేసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, మీలో మీకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఆ స్ఫూర్తి వల్ల మీ నాన్నగారి కన్నా మీరు ఎక్కువగా బాధ్యత తీసుకొని మీ నాన్నగారి కన్నా కూడా మీరు గొప్పవారయ్యి మీ ఇంట్లో వాళ్ళని అందరినీ మీరు ఒక ఛత్రఛాయ అంటారు, అంటే ఒక గొడుగు కింద కాపాడినట్టు మీరు ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళందరినీ మీ నాన్నగారి స్నేహితుల్ని చుట్టాలని పక్కాలని అందరినీ మీరు టేక్ ఓవర్ చేసి మీరు మంచిగా బాధ్యతాయుతంగా గనక ఉన్నట్టయితే అదొక స్ఫూర్తినిచ్చి ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కానీ ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే ఒక భయాందోళన కనుక మీకు కనుక కలిగినట్టయితే అది మీలో ఒక ఇమ్యూనిటీని తగ్గించి మీలో ఒక వరి అంటే ఒక అలజడిని మానసిక అలజడిని కలిగిస్తుంది. ఎట్లయితే ఒక తటాకం అంటే ఒక కామ్ అండ్ క్వైట్గా ఉన్న ఒక రివర్లో చిన్న రాయి కనుక వేసినట్టయితే అందులో ఎట్లయితే ఒక వేవ్స్ వస్తాయో ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా కూడా అది ఇట్లా 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 అనుకుంటూ మన మెదడునంతా వీక్ చేసేస్తుంది. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు సార్, మాట్లాడదాం వారితో కూడా. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు సత్యంగౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సైకాలజిస్ట్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఇది డిప్రెషన్ కు బాగా లోనైపోయి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ ఇది కరోనా తోటి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అసలు కరోనా మామూలు జ్వరం వస్తే ఈ కరోనా వచ్చిందని డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకోవడం, ప్రయోజనం చేసుకొని చనిపోవడం, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకోవడం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. దీనికి మీరు ఇచ్చే సలహా చెప్పండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఎంతోమంది అంటే ఎవరో ఒక భార్యాభర్తలు వాళ్ళకు లేదా జ్వరం వచ్చింది, వాళ్ళు లేదా ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్లు వచ్చి హైకోర్టు ఆదేశాల ప్రకారము వాళ్ళకి లేదా టెస్ట్ చేస్తే వాళ్ళ కరోనా లేదు, ఏం లేదు, ఒక్క భయంతో ఎలా వస్తే అని చెప్పి వాళ్ళ భయాందోళనకు లోనయ్యి వాళ్ళు ఏదో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే లా ఆఫ్ యావరేజెస్ అంటే ఏమంటారు, అప్లై లా ఆఫ్ యావరేజెస్. లా ఆఫ్ యావరేజెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ని అంటే 130 కోట్ల జనాభా లోపల జస్ట్ ఒక 15-16 లక్షల మందికి మాత్రమే ఏంటంటే కరోనా వచ్చింది. అంటే ఒక 15 లక్షల మంది కనుక కరోనా మైల్డ్ అన్నమాట, మైల్డ్గా వచ్చినా కూడా
అంటే ఎంతైంది 1% అన్నా కూడా 1,30,00,000, రైట్. కానీ దానికి లెస్ దెన్ 1% దే గాట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కరోనా. అంటే అప్లై ది లా ఆఫ్ యావరేజెస్ ఇన్ యువర్ ఫేవర్. ఆ యొక్క 1%లో కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళ లోపల 100 మంది లోపల ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ 0.8%, అంటే 100 మందికి కరోనా పాజిటివ్ వచ్చినా ఒక్కళ్ళు కూడా చనిపోలేదు, అంటే అందరూ రీకవర్ అయినారు. అందుకోసమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అందరూ ఏం చెప్తారు, మానసిక స్థైర్యం చాలా ఇంపార్టెంట్, ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, అజాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు, తగు జాగ్రత్తలు తీసుకోండి. తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మీకు కరోనా మీకు అన్నది రానే రాదు. ఒట్టి మాస్క్ పెట్టుకొని మీరు గ్లౌజులు పెట్టుకున్నా కూడా మీకు 99% మీకు లేదా కరోనా రాదు. అందుకోసమని చెప్పి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ రీసెర్చ్ ఏంటి, ఎవరికైనా కరోనా వచ్చినా కూడా ఎట్లయితే ఫ్లూ గురించి చెప్పేవాళ్ళు, జలుబు కనుక వచ్చినట్టయితే మందు వేసుకుంటే 7 రోజులు పడుతుంది, మందు కనుక వేసుకోకపోతే 1 వారం పడుతుంది అని, రైట్. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్లో కూడా 99% పీపుల్ ఆర్ రికవరింగ్, దిగులు పడాల్సిన అవసరం లేదు. అందుకోసం పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళని ఒట్టి హోమ్ కన్ఫైన్మెంట్ అంటే మీరు ఇంట్లోపల ఒక రూమ్ లోపల జాగ్రత్తగా ఉండండి, మీరు ఆ రూమ్లోకి వెళ్ళొద్దు, వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా మీరు వాళ్ళకి అందించండి, వాళ్ళు వాడిన వస్తువులు మీరు వాడొద్దు. ఒక 15 రోజులు కనుక వాళ్ళు కనుక ఉండి వాళ్ళు ఒట్టిగా వాళ్ళ టెంపరేచర్ కానీ చెక్ చేసి 15 రోజుల తర్వాత వాళ్ళకి కానీ టెస్ట్ చేసినట్టయితే 99% ఆఫ్ ది పీపుల్కి నెగిటివ్ వస్తుంది. అందుకోసం మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు కనుక భయపడితే మాత్రము మీ యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుంది, యూ విల్ బి మోర్ ప్రోన్ టు కరోనా వైరస్. మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం వారితో. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, అనంతపురం జిల్లా నుండి మాట్లాడుతున్నాను నేను. సరేనండి, సైకాలజిస్ట్ రాధాకృష్ణ గారు ఉన్నారండి, మాట్లాడండి వారితో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇటీవల మా గ్రామంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక అబ్బాయికి పాజిటివ్ అని తెలియగానే ఆ అబ్బాయి హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఆత్మ న్యూనతతో సమాజం మండరానితనంతో చూస్తున్నదనే ఉద్దేశంతో ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడానికి ఏమైనా పరిష్కారం సార్? అదండి, ఇది కూడా ఒక ఫ్లూ లాంటిదే. ఇట్స్ వెరీ సాడ్. ఆ అబ్బాయి పాజిటివ్ రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేమి కూడా అంటే ఈ యొక్క పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్స్ నాట్ అన్ ఇమ్మీడియట్ డెత్ కానే కాదు. అదేదో అంత భయపడాల్సిన విషయం కానే కాదు. ఇందులో అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆత్మస్థైర్యం. అంటే మన మీద మనం నమ్మకం ఉండాలి. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే ఎవరు మెయిన్గా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంట్లోపల ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే కోవిడ్ పేషెంట్ని చూడంగానే ఇట్లా భయపడిపోతున్నారు జనాలు, అయ్యో ఏమైపోతున్నారు. ఏమీ కాదు. ఇప్పుడు మాకు తెలిసిన ఎంతోమంది డాక్టర్లు పొద్దున్న నుంచి రాత్రి వరకు 12 గంటలు వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ తోటే ఉంటారు. అయితే నేను అడిగాను, ఏం చేస్తారండి అని. అంటే ఎలా మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారంటే ఏమీ లేదు, మేము వాళ్ళ మెయిన్ వార్డుకి వెళ్ళి చాలామందిని కలిస్తేనే ఒక 2-3 గంటలు ఉంటేనే ఆ పీపీ కిట్ వేసుకుంటాము, లేకపోతే ఒట్టి మాస్క్ వేసుకొని గ్లౌజ్లు వేసుకొని వీఆర్ ఆపరేటింగ్ అని చెప్పి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంట్లో వాళ్ళు నేనున్నాను నాన్న, భయపడాల్సిన అవసరం లేదు. ఇది అందుకోసం నేను అప్పటి నుంచి నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటి, అప్లై ది లా ఆఫ్ యావరేజెస్ ఇన్ యువర్ ఫేవర్. అంటే మనం ఇప్పుడు అంటే కోవిడ్ అన్నది ఎప్పుడు వెళ్తుందో మనం చెప్పలేము, కానీ ఏంటి దాని యొక్క భయాందోళనలు మనిషిని చాలా కృంగతీస్తున్నాయి. ఎట్లయితే మన రోడ్ మీదకి వెళ్తాము,
ట్రాఫిక్ లోపల మనము కారు మోటార్ సైకిల్ తీసుకొని వెళ్తాము, నడుచుకుంటూ వెళ్తాము. ఎంతోమంది రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిపోయి మన న్యూస్ పేపర్ లోపల ఓహో మరొక 4 చనిపోయినారు, 2 చనిపోయినారు అని చెప్పి మనకు న్యూస్ వస్తుంది. అట్లని చెప్పి మీరు రోడ్డు మీద పోకుండా ఉంటారా? తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము జాగ్రత్తగా నడుస్తాము. కానీ లా ఆఫ్ యావరేజెస్ ఏంటి? ఇన్ని లక్షల మంది కనుక అక్కడ కార్లు నడిపించుకుంటూ మోటార్ సైకిల్స్ నడిపించుకుంటూ నడుస్తూ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం నడుస్తూనే ఉన్నాం. కానీ మీరు ఎన్నిసార్లు యాక్సిడెంట్లో చనిపోయినారు? అంటే యాక్సిడెంట్లో చనిపోవడం అన్నది ఏంటంటే ఎన్నిసార్లు చనిపోవడం అంటే ఒకటేసారి కదా. కానీ ఎన్నిసార్లు చనిపోయినారు కాదు. లా ఆఫ్ అంటే అప్లై లా ఆఫ్ యావరేజెస్ ఇన్ యువర్ ఫేవర్. అంటే లా ఆఫ్ యావరేజెస్ ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రికవర్ అయినారు, అందులో 0.1% అంటే ఒక లెస్ దెన్ 1% ఏంటంటే దానివల్లే మనిషికి లేదా ఇది వచ్చింది. కానీ అందుకోసమే ఇవాళ మన టాపిక్ ఏంటి? ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతగా భయపడాల్సిన విషయం కరోనా కాదు. దానికి సింపుల్గా చాలా చోట్ల కావాల్సిందంతా ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏంటి? మీరు ఇంట్లోపల ఒక అబ్బాయిని ఒక సెపరేట్ రూమ్లో కనుక 14 రోజుల నుంచి ఆయన వేరే వాళ్ళని కలవనీయకుండా కనుక ఉండి మీరే మంచి హెల్తీ ఆరోగ్యకరమైన ఫుడ్నిచ్చి ఆ అబ్బాయిని లేదా హ్యాపీగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ నవ్వుకుంటూ వాట్సాప్ని చూసుకుంటూ మరొక టీవీ పెట్టుకొని హాయిగా మంచి సినిమాలు చూస్తూ మీరందరూ కనుక ఏం పర్వాలేదు నాన్న మీరు మంచిగా అయిపోతారని ఆ సమాజం కనుక వాళ్ళకి భరోసా కనుక ఇచ్చినట్టయితే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ఇదంతా తెలియకపోవడం వల్లే ఇటువంటి జరుగుతున్నాయి. అందుకోసమని చెప్పి అప్లై ది లా ఆఫ్ యావరేజెస్ ఇన్ యువర్ ఫేవర్. చాలామంది ఇప్పటికి కూడా భయాందోళన అనేది ఇప్పుడు కొంతమంది ఈ ఫ్లైట్లు ఎక్కడానికి భయపడతారు. ఎందుకు? ఫ్లైట్ కనుక సముద్రంలోంచి కనుక పోతున్నట్టయితే సడన్గా సముద్రంలో పడిపోతే ఎలా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు అమెరికా కానీ సింగపూర్ కానీ ఇన్ని గంటల సేపు ఆకాశం లోపల ఎగురుతుంటుంది. కానీ ఇన్ని లక్షల ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతాయి, అన్ని లక్షల ఫ్లైట్లు ల్యాండింగ్ కూడా అవుతాయి. రోజుకి ఎన్ని ఫ్లైట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారండి? లా ఆఫ్ యావరేజెస్ అంటే ఇన్ని లక్షల ఫ్లైట్ల లోపల నెలకి ప్రపంచం లోపల ఒక్క ఫ్లైట్ కూడా కూలిపోదు. అందుకోసం సేమ్ థింగ్ మన నాగరికత అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఇటువంటి పెండమిక్స్ ఎన్నో వచ్చాయి, ఎన్నో వాటిని మనిషి ఓవర్కమ్ చేశాడు. అందుకోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అమ్మా. బై ఛాన్స్ ఇంట్లో కనుక ఎవరికైనా గనక వాళ్ళకి సెపరేట్ ఐసోలేషన్కి సెపరేట్ రూమ్ కనుక లేకపోయినట్టయితే గవర్నమెంట్ ఎన్నో చోట్ల వాళ్ళకు ఒక ఐసోలేషన్ హాస్పిటల్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. అంటే మీరు ఎవరైనా వీళ్ళకి కనుక మీరు కాల్ చేసినట్టయితే హెల్ప్ లైన్ నంబర్స్కి ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఉంది, బయట ఉన్నాయి, కొన్ని స్టేడియంస్ చేశారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ పోయి హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోండి. ఒక 4-5 రోజుల తర్వాత చాలామందికి అది నార్మల్ అయిపోతుంది. దానివల్ల అంత చింతించాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా మీరు ఇది ఏదో అయిపోతుందని చెప్పి మీరు ఏదైతే భయాందోళన వల్ల ఏమవుతుంది, మీలో వరి వస్తుంది. వరి లీడ్స్ టు యాంగ్జైటీ, యాంగ్జైటీ లీడ్స్ టు టెన్షన్, అండ్ టెన్షన్ లీడ్స్ టు సారో. అయ్యో దుఃఖం అన్నమాట, అయ్యో నాకెందుకు వచ్చింది ఎట్లా అని చెప్పి ఆ దుఃఖం అన్నది మీకు డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ డిప్రెషన్ క్రియేట్ చేసినప్పుడు మీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయో దెన్ యు ఆర్ మోర్ అటాక్ టు ది ప్రోన్. అంటే మీరు అప్పుడు దానికి ప్రోన్ టు ది దట్ విల్ బి ప్రోన్ టు దిస్ కోవిడ్. అందుకోసం ఏం చేయాలి తెలుసా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే కావాల్సింది ప్రతిరోజు కూడా దిస్ ఈజ్ లైక్ ఏ ఛాలెంజ్. ప్రతిరోజు 1 గంట సేపు యోగా చేయండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండి. ఎందుకంటే డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? కూర్చొని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఉద్యోగం పోవడం వల్ల. ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు పోయాయి, చాలామందికి ఏంటంటే బిజినెస్లు దెబ్బతిన్నాయి.
అది చాలామందికి ఫినాన్షియల్గా దెబ్బతిన్నారు, అయ్యో ఏదో అయిపోతుంది ఫ్యూచర్లో అని. అందుకోసం అని చెప్పి లీవ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్, అంటే నేను ఇవాళ కోసమే బతుకుతాను, రేపు అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. కానీ అనవసరమైన చీకు చింత పెట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు. అందుకోసం మీరు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎవరికైనా కరోనా వచ్చినా కూడా వెన్నుదట్టి ఏం కాదురా, మంచి ఫస్ట్ క్లాస్ అయిపోతారు, వీళ్ళు మంచిగా అయినారు, వాళ్ళు మంచిగా అయినారు అని చెప్పి మీరు ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళ ఆత్మస్థైర్యంతో వాళ్ళు తిరిగి మామూలుగా అవుతారు. ఒక 80 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ కూడా ఆయనకి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అందులోంచి బయటపడి హ్యాపీగా నవ్వుకుంటూ పాజిటివ్ దృక్పథంతో ఇంటికి వచ్చాడా లేదా? మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం వారితో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. రాధాకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరు? సార్ నా పేరు కళ్యాణి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కళ్యాణ్ గారు. సార్ ఇలా నాకు 2002లో బాబు చనిపోయాడండి. సో అప్పటి నుంచి నాకు డిప్రెషన్ బాగా లోన్ అయిపోయాను. దానివల్ల చనిపోయిన దానికి డాక్టర్స్ నాకు అడ్వైస్ చేశారన్నమాట, నిద్ర మాత్రలు వేసుకోండి అని, జస్ట్ 0.5. సో అప్పటి నుంచి నేను నిద్ర మాత్రలకి అడిక్ట్ అయిపోయాను. ఇప్పుడు మా డిప్రెషన్ లోంచి బయటికి రావాలి, నేను మానేయాలని నాకు సంకల్పం ఉన్నా కూడా నేను చేయలేకపోతున్నాను. సో ఎలా చేయాలి ఏంటి సార్? దానికి కరోనా కన్నా ఎక్కువ బాధగా ఉంది నాకు. కళ్యాణి గారు, మీరు ఒక మాట అన్నారు, ఏంటి నేను చెయ్యలేకపోతున్నాను అని. మీరు కనుక చెయ్యలేను అంటే, చెయ్యలేకపోతున్నా అంటే మీరు చెయ్యలేరు. చెయ్యగలను అనుకుంటే మీరు చెయ్యగలరు. ఇప్పుడు వాళ్ళ బాబు కదా, అయితే ఏంటంటే ఏ తల్లికైనమ్మా అంటే కళ్ళ ముందర వాళ్ళ బాబు కనుక పోయినట్టయితే దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ టెన్షన్, వరీ, యాంగ్జైటీ, వాళ్ళు బాధ కలిగించేది చాలా సహజమే అది. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంటే దాన్ని మీరు తప్పకుండా దాన్ని మీరు స్వీకరించాలి. గతాసున జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. అంటే మరొక తల్లి ముందర కొడుకు గనక చనిపోయినాడు అంటే చాలా బాధనేది. దీనికి ఒక స్టోరీ ఉందమ్మా. దెర్ ఈజ్ వన్ జెన్ మాస్టర్. అతను ఒక బ్యూటిఫుల్, ఒక అందమైన, అంటే మరొక చాలా శ్రీమంతుడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఈ జెన్ మాస్టర్ అనేవాడు ఒక మాంక్ లాంటి వాడు, చాలా అంటే చాలా వివేకి. నా యొక్క బిల్డింగ్ ముందర ఏదైనా మంచిగా రాతి మీద చెక్కి పెట్టాలి, అందుకు నాకు ఏదైనా మంచిది ఏదైనా రాసి ఇవ్వమని చెప్పాడు. అయితే ఈ మాంక్ ఏమన్నాడు, జెన్ మాంక్, నీ ఇంటి గృహప్రవేశం వరకు ఆ రోజే దాన్ని తీయాలి, అంతకుముందు మాత్రం తీయడానికి లేదు అన్నాడు. అంటే మీరు ఇంత విజ్ఞానులు, మీరు ఇంత తెలియగల వాళ్ళు, మీరు ఇంత జ్ఞానవంతులు, అలాగేనండి మీరు ఏదైనా రాయండి అంటే ఒక రాతి మీద చెక్కి ఆ ఒక క్యాలిగ్రఫీ తోటి ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్ ముందర అది రాతి మీద చెక్కి పెట్టారు. అందరు గెస్ట్లు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు అది ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేషన్ చేసేసరికి దాని మీద రాసుంటుంది, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైస్, గ్రాండ్ ఫాదర్ డైస్, ఫాదర్ డైస్, సన్ డైస్, గ్రాండ్ సన్ డైస్, గ్రేట్ గ్రాండ్ సన్ డైస్. ఇట్లా తలకాయ పట్టుకున్నాడు. నాయన ఏదైనా మంచిగా రాయండి మహాప్రభు అంటే, వీడు చచ్చాడు వాడి చచ్చాడు, ఏంటి సార్ ఇది, మీరు ఇంకేదైనా మంచిగా రాయండి అంటే, ఆ యొక్క జెన్ జ్ఞాన్ అంటాడు, నేను ఇంతకన్నా మంచిగా రాయలేను. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బిఫోర్ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ఒక ముత్తాత ముందర కనుక మనవడు కనుక ముని మనవడు కనుక చనిపోతే ఎంత బాధ. ఒక గ్రాండ్ ఫాదర్ బిఫోర్ కనుక అంటే మరొక అతని యొక్క సన్ను చనిపోతే ఎంత బాధ. ఒక కొడుక్కి అంటే మరొక తండ్రి బిఫోర్ కనుక మరి అతని సన్ను కనుక చనిపోతే ఎంత బాధ. కానీ ఇదే ఆర్డర్లో కనుక మీ లైఫ్ కనుక జరిగినట్లయితే యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అని. అందుకోసమని చెప్పి మీ యొక్క బాబు పొయ్యాడనే
ఇది కాదు, మీ బాబు మీకు ఏం సంతోషాన్ని ఇచ్చాడు, మీకు ఎంత హ్యాపీనెస్ని కలగజేశాడు, మీ బాబు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనే ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ఉండండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు చేంజ్ యువర్ సైకాలజీ, చేంజ్ యువర్ ఫిజియాలజీ. టు చేంజ్ యువర్ ఫిజియాలజీ, చేంజ్ యువర్ సైకాలజీ. దాన్నే ఏమంటారు చెప్పాలా, మైండ్ బాడీ కనెక్షన్. ఆ మైండ్ బాడీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీకు నిద్ర మాత్రలు వేసుకోమని చెప్పారో మొదటిసారి ఒక టాబ్లెట్, రెండోసారి అంటే మళ్ళీ ఒక నెల తర్వాత 2, మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత 5 టాబ్లెట్లు, అట్లా అలవాటైపోతుంది. కానీ మీ యొక్క మెదడు అన్నది అది డల్ చేసేస్తుంది. అది సరియైన పద్ధతి కాదు. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే మీరు జరిగిన దాన్ని స్వీకరిస్తారో అది మీకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇంకా కూడా మీ మనసు లోపల మీరు మీ కొడుకు ఎప్పుడైతే అంటే అతను స్వర్గస్థులైనాడో ఆ సిచ్యువేషన్ని మీరు ఇంతవరకు ఇంకా మీరు దాన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపీనెస్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ యాక్సెప్టింగ్ వాట్ ఈజ్. వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజ్నెస్ ఇన్ యూ. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది స్వీకరించడము. ఎస్, ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, హీఈస్ హ్యాపీ, విన్నారా అని మీరు మీ యొక్క బాబుది మీరు ఆ లాస్ని స్వీకరించినప్పుడు మీ లోపల అనవసరమైన ఆలోచనలు రావు. మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. చాలామంది సీరియస్గా ఉండే మరొక ఫోటోలు పెట్టుకుంటారు కొడుకుది ఎవరైనా పోతే. దాని బదులు నవ్వుతూ హ్యాపీగా ఎంతూజియాజంగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని వావ్ నా జీవితంలో నువ్వు ఎంత ఆనందాన్ని ఇచ్చావురా అని చెప్పి మీరు ఒక కృతజ్ఞతా భావంతో ఉన్నట్టయితే అప్పుడు బాబు మీతోటే ఉన్నట్టుంటాడు. అతను పోలేదు, అంటే ఒక ఫిజికల్గా లేడు కానీ ఒక స్పిరిచువల్గా మీతోటే ఉన్నాడు. మీరు దాన్ని ఆనందించండి, స్వీకరించండి. దట్ గివ్స్ యూ ది ఫ్రీడమ్. మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం వారితో. హలో హలో హలో, నమస్తే అండి. లైవ్ కనెక్ట్ చేస్తారండి? కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సైకాలజిస్ట్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. ఏం కదండి, ఈ టైంలో చాలా క్రైసిస్ టైంలో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉండడం వల్ల లేనిపోని అపోహలు, న్యూస్ ఆన్స్ ఎక్కువ చూడటం వల్ల, వాట్సాప్లో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, అలా అయింది, ఇలా అయింది, ఇలా చేయండి, ఆ కషాయం తాగండి, రకరకాల చర్చలు, అంతా మైండ్ అంతా చాలా డిప్రెషన్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఫ్రీగా ఉంటుంది అని టీవీ పెట్టినా కూడా ఏదో ఒక న్యూస్ ను గమ్ముని ఛానల్ మార్చినా న్యూస్ లో ఏదో చెప్పడం, ఇంకా భయాందోళన కలగడం. కొన్ని ఫోన్ తీసుకుని ఫేస్బుక్ కి వెళ్దామన్నా కూడా ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు, కరోనా. ఇదంతా ఒక రకంగా ఆందోళన వస్తుందండి. బయటికి వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కుని తెచ్చుకునే అంత పొజిషన్లోకి అయిపోతున్నాడు హైదరాబాద్. డే బై ఎలా అయిపోతుందంటే గ్రీన్ జోన్లన్నీ రెడ్ జోన్లకి అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా అదొక రకమైన భయం. గేట్ పట్టుకున్నా బాబు ఇదేదో అయిపోతుందేమో, గేట్ పట్టుకున్నామని భయం వేస్తుందండి. పక్కకి వెళ్ళి అవతల మారదామని భయం వేస్తుంది. మనం బయటికి వెళ్ళి రోడ్డు మీద ఏదో కనుక్కున్నామన్నా కూడా ఎయిర్ బోన్ లో వచ్చేస్తుందంట అని అదొక భయం. ఈ కంటి ద్వారా భయం, ఈ WHO రకరకాల చెప్పడం, దాన్ని అందరూ ఇంకా మాట జోడించి పోస్ట్ చేయడం, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారండి. సో నెల సేమ్ నా డిప్రెషన్ ఉన్నానేమో నా భావంతో మీకు ఫోన్ చేశానండి. మీ మాటలు ఇప్పుడు విన్నానండి నేను. సో మీరేమన్నా కొంత ధైర్యం అదొక ప్రోత్సహిస్తారేమో అని మీకు ఫోన్ చేశాను. చూడండి, ఈ యొక్క కరోనా టైం లోపలండి 43% మన భారతదేశం లోపల మైల్డ్, మీడియము, సివియర్ డిప్రెషన్లో ఉన్నారు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అంటే ఇప్పుడు మన యాక్సిడెంట్ అవుతుందని చెప్పి మనము రోడ్డు మీదకైతే మనము ఏంటంటే మనం వెళ్ళకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోతామా? ఇప్పుడు బ్యూటిఫుల్ షిప్ ఉంది, అది కనుక సముద్రంలోకి పోతే మునిగిపోతుందని చెప్పేసి మనం లేదా ఆ షిప్ని మన సముద్రంలోకి తీసుకెళ్లకుండా ఉంటామా? అరే ప్లేన్ పడిపోతుందేమో అని చెప్పి మీరు ఫ్లైట్ ఎక్కకుండా ఉంటారా? అదేవిధంగా ఏంటంటే మీరు
మీ మోటార్ సైకిల్ తీసుకోనో కార్ తీసుకోనో, అదే రోడ్డు మీద కనుక వెళ్ళినట్టయితే యాక్సిడెంట్ అయిపోయి నేను చనిపోతానేమో, నేను టీవీలో ఇన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాను అని చెప్పి మీరు రోడ్డు మీదకే వెళ్ళకుండా మీరు వెహికల్ బయటికి తీసుకెళ్లకుండా ఉంటారా? అయితే మన పనులన్నీ మనం చేసుకోవాలి. కానీ ఏంటంటే భయం కాదు, జాగ్రత్త అవసరం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భయం కాదు, జాగ్రత్త అవసరము. కానీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆచరించండి, తప్పేం లేదు. వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్, ఇప్పుడు వేడి కషాయం తాగమన్నారనుకోండి, కషాయం మంచిదే. కషాయంలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎందుకైతే మీరు కానీ వేడి నీళ్లు కానీ, వేడి కషాయం కానీ, వేడి టీ కానీ ఏదైనా మరి వేడి కనుక మీరు తాగినట్టయితే అది లేదా మీకు దాని ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అక్కడ తిండి తినడానికి భయపడతారు. మీరు కనుక కరోనా ముట్టుకొని కనుక ఉన్నట్టయితే మీరు ఆ భోజనం చేసినా కూడా అంటే మన స్టమక్లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాన్ని మొత్తం స్మాష్ చేసేస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఈ నాస్ట్రిల్స్ లోపల, దాని తర్వాత మన గొంతు లోపల ఉండకుండా చూసుకోవడం కోసం అని చెప్పి మీరు ఒట్టి వేడి నీళ్ళు ఆవిరి తీసుకోండి పొద్దున సాయంత్రము. అంటే ఇవన్నీ కూడా ప్రికాషన్స్, అంటే జరుగుతుందనేది కాదు, మీకు ఉన్నా లేకపోయినా అది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను నేను, దట్ ఐ హ్యాడ్ ఎ సైనసైటిస్. అయితే డాక్టర్ ఏం చెప్పాడు, కోల్డ్ వాటర్ తీసుకోవద్దు, ఐస్ క్రీమ్లు తినొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పారు. నేనేం చేశాను తెలుసా, ఒక 35-40 ఇయర్స్ నుంచి ప్రతిరోజు నేను ఆవిరి తీసుకుంటాను. అయితే నాకు యాంటీబయాటిక్స్ కానీ, ఈ యొక్క జ్వరాలు కానీ, ఇది అంటే ఈ యొక్క జలుబు నుంచి నాకు ఉపశమనం కలిగింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు దీనికి కూడా మీరు తీసుకోండి. ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఇదంతా కూడా క్లీన్గా కనుక మీరు ఉంచుకున్నట్టయితే మీకు కష్టం లేదు. అందుకోసం అని చెప్పి మీరు కరోనా గురించి మీరు భయపడవద్దు, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ 3 పాటించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, SMS అంటే సోషల్ డిస్టెన్సింగ్, అంటే ప్రతి వాళ్ళతో ఒక 3 months మీరు ఒక 3 feet దూరంగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి. శానిటైజేషన్ అంటే చేతులు సబ్బుతో కడుక్కోండి, లేకపోతే శానిటైజర్ వాడండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు కరోనా వచ్చే ప్రసక్తే లేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తిరుగుళ్ళు తిరగకండి, అనవసరంగా అందరినీ పిలవకండి, అనవసరంగా మీరు అందరినీ కలవడం మానేసేయండి. అతి ముఖ్యమైతే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే భయం గనక ఉన్నట్టయితే అది మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎప్పుడు నవ్వుతూ ఉండండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి ప్రోగ్రామ్స్ చూడండి, మంచి విషయాలు వినండి, మంచి పాటలు మీరు చెయ్యండి. ఏం లేకపోయినా కూడా టీవీ ముందరో లేకపోతే పెట్టుకొని హాయిగా డ్యాన్సులు చేయండి. మీరు సంతోషంగా కనుక్కున్నట్టయితే మీలో న్యూరోపెప్టైడ్స్ పెరిగి మీలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి మీ కరోనా వచ్చినా కూడా ఇట్లా గాల్లో అది లేదా కలిసిపోతుంది. మీకు ఇంత కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మరి ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా మరి ప్రేక్షకులు ఎంతోమంది వాళ్ళ యొక్క సమస్యలు, సందేహాలు అనేవి అడిగారు. వాటికి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తూనే ధైర్యాన్ని కూడా ఎంతో ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.